అందరికీ నమస్తే. మన వంట తినేదంట. ఈరోజు నేను చేస్తున్నది కేరళ స్పెషల్ మామిడికాయ పచ్చడి. ఆల్రెడీ ఉగాది పచ్చడిలో చూపించాను కొన్ని మామిడికాయలు మిగిలాయని ఒక అన్నయ్య తెచ్చిచ్చారని. ఆ మామిడికాయలని నేను ఈరోజు కేరళ స్పెషల్‌గా మామిడికాయ పచ్చడి పెట్టబోతున్నాను. యాక్చువల్‌గా నాకు తెలుగు పచ్చడి రాదు, కేరళ పచ్చడి రాదు. అప్పుడు మా మేడంకి చెప్తే, మా మేడం రీసెంట్‌గా పెట్టిన పచ్చడి నాకు చాలా నచ్చింది. అది నేను వాళ్ళని రెసిపీ అడిగాను. అడిగితే నాకు వాట్సాప్‌లో వాయిస్ రికార్డ్ పెట్టారన్నమాట. ఏ రకంగా చేయాలని, ఆ రకంగా మనం ఫాలో అయిపోవడమే. ఇప్పుడు నేను చూపిస్తాను ఏ రకంగా చేశానన్నది. చూసిన వాళ్ళు చివరి వరకు చూసి నాకు లైక్ చేయండి. చూసారు కదా మామిడికాయలు ఇలాగ నీటిలో వేసుకున్న తర్వాత ఇది ఒక్కొక్కటి తీసి నీట్‌గా గుడ్డతో బాగా వాటర్ లేకుండా తుడిచి పెట్టాలి. పెట్టిన తర్వాత ఇందులో పెద్ద, చిన్న, తల్లి, పిల్ల లేకుండా అన్నీ చేయాలి. ఎందుకంటే ఇక్కడ మన మామిడికాయలు దొరకడం చాలా కష్టం. ఇలాంటి పుచ్చులు ఉన్న పక్కన కూడా తీసేసి మిగతాది ఉండేయడమే. ఎందుకంటే ఆ పుచ్చు ఉందని చెప్పి మామిడికాయ పడేసామనుకో మళ్ళీ చాలా కష్టం. మనకి మామిడికాయ పచ్చడి తక్కువ అయిపోద్ది. చక్కగా గుడ్డ పెట్టి తుడిచిన తర్వాత దాన్ని ఈ మాదిరిగా గుడ్డ పెట్టి నీట్‌గా తుడిసి నీళ్ళు లేకుండా ఇలా పక్కన పెట్టాలి. దీనికి కావాల్సినవి అయితే మాత్రం వెల్లుల్లిపాయలు. ఇన్ని మామిడి పూలకి కరెక్ట్‌గా 1.5, 2 వెల్లుల్లిపాయలు వేస్తే బాగుంటుంది. మొత్తానికి వెల్లుల్లిపాయలు ఇవ్వండి ఇలా పొడి పొడవుగా ఉన్నాయనుకోండి. మామిడికాయ ముక్కతో ఈ వెల్లుల్లిపాయలు అందులో వేయించి తినడం కదా సూపర్గా ఉంటుంది. మామిడికాయ అనుకోండి ఇవ్వండి ఈ మాదిరిగా తొక్క తీయాలి. తొక్క అంటే ఇవ్వండి ఇంకా తొక్కలు తీసిన మిషన్ పెట్టి తీస్తే మరి తొక్క కనబడినట్టు తొక్క తీసినట్టు కూడా తెలియకుండా ఈ మాదిరిగా తీయాలని మా మేడం చెప్పారు. నేను ట్రై చేశాను. ఓకేనా, ఈ మాదిరిగా తీస్తాను అనమాట తొక్కలు. ఇప్పుడు దీన్ని మనం చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకుందాం. చిట్టపట్లు ఆడే ఆవాలు ఇప్పుడు పేలిన తర్వాత ఇందులో మనం ఇవ్వండి కరివేపాకు ప్రజెంట్ అయితే మనకి లేదు కాబట్టి మా సార్ తేడానికి వెళ్ళారు. ఈ లోపు మనం వెల్లుల్లిపాయలు అలాగే 3 పచ్చిమిరపకాయలు తీసుకొని దీన్ని బాగా వేయించాలి. ఇందులో కరివేపాకు కూడా వేసిన తర్వాత దాన్ని కచ్చిపిచ్చి కొంచెం బ్రౌన్ కలర్లో వెల్లుల్లిపాయలు వచ్చినంత వరకు బాగా వేయించాలి. వేయించిన తర్వాత అందులో 3 స్పూన్ల కారం, 3.5 స్పూన్ల ధనియాల పొడి, చిటికెడ పసుపు అలాగే ఇంగవ పొడి కూడా వేసి దాన్ని కొంచెం గ్రేవీ మాదిరిగా వచ్చినంత వరకు అంటే ఆ మసాలాల వాసన పోయినంత వరకు మనం కలుపుతూనే ఉండాలి. ఆ కలుపుతూనే ఉండి మసాలా వాసన పోయే తర్వాత దాంట్లో కొంచెం వాటర్, కొంచెం హాట్ వాటర్ అంటే వేడి నీళ్ళు కొంచెం వేసి అంటే మన ముక్కలన్నీ దానిలో కలాలంటే కొంచెం హాట్ వాటర్ వేసి కొంచెం గ్రేవీ వచ్చినంత వరకు దాన్ని కలుపుతూనే ఉండాలి. కలిపిన తర్వాత మనం ఆ ముక్కల్ని అంటే పొయ్యి మీద ఉన్నప్పుడు కాకుండా దాన్ని బయటికి తీసి మనం ఆ గ్రేవీలోని ఈ ముక్కల్ని మిక్స్ చేసి ఇంకా కింద నుంచి మీద వరకు కచ్చిపిచ్చిగా కలుపుతూనే ఉండాలి. కలుపుతూ ఉన్న తర్వాత మొత్తం ముక్కలకు అన్నిటికి మనకి ఆ మసాలా పట్టినట్టు చూసారు కదా. ఈ మాదిరిగా మామిడికాయ పచ్చడి రెడీ. ఇదే కేరళ స్పెషల్ మామిడికాయ పచ్చడి అని నేను చెప్పట్లేదు, కానీ నాకు వచ్చినంతలో నేను చేసి చూపిస్తున్నాను. ఎందుకంటే మనకి ఇలాంటివి కూడా తినడానికి అవుతుంది. ఓకే ఫ్రెండ్స్.